కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుకి స్వాగతం. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మట్టి మనుషులు అనే ఒక ఆలోచనాత్మకమైన ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మట్టి మనుషులు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. మట్టికి మనిషికి ఎంత దగ్గరి సంబంధం? మనుషుల్ని బ్రహ్మ మట్టితో చేస్తాడని అంటారు. పుడుతూనే బిడ్డను పొడమి మీద పడేస్తుంది పురుడు పోసిన ఆవిడ. అప్పటినుంచి భూమితో ప్రారంభమయ్యే ఆ జీవిత బంధం ఎంతో కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. శైశవంలో మట్టిలో ఆడుకుంటాడు. రైతుగా మట్టిని దున్ని పంట పండించుకుంటాడు. మట్టితో మట్టి పాత్రలను చేసుకొని వంట వండుకొని తింటాడు. దాని నుంచే వచ్చిన కుండలో నీళ్లు తెచ్చుకొని తాగుతాడు. మట్టి మీద నుంచి వచ్చే గాలిని పీలుస్తాడు. మట్టి వాసనలు మోసుకొచ్చే తొలకరి వానలో తడుస్తాడు. తలారా స్నానం చేస్తాడు. కాలం తీరి అంత్యకాలం దాపురించి దేహం అంతమైపోయాక నలుగురు పట్టి మళ్ళీ ఆ నేల మీదే భూశయనం చేసేస్తారు. ఆ తర్వాత వల్లకాడుకు తీసుకెళ్లి ఆ మట్టిలోనే పాతిపెట్టి వస్తారు. దాంతో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయినట్టు అవుతుంది. మట్టితో తయారైన ఆ దేహం చివరికి మట్టిలోనే కలిసిపోయినట్టు అవుతుంది. అందుకే మనిషి శవాన్ని పార్థివ దేహం అనేది. ఇన్ని ఆలోచనలు నా మనసులో ఇంత దూరం ప్రయాణించటానికి కారణం మా ఆవిడ భూమిక. పెళ్లి చూపులప్పుడు పెళ్లి పిల్ల పేరు భూమిక అని, అది తన సెలక్షనే అని వాళ్ళమ్మ చెప్పగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎంత అందమైన పేరు, భూమిక. భూమిక అనుకున్నాను. తన పేరులో మ్యాచ్ అయ్యేలా ఉండాలని మా అబ్బాయి పేరు పృథ్వీ అని పెట్టాను. పృథ్వీ ఆరుబయట మట్టిలో ఆడుకుంటున్నాడు. అది చూసి భూమికకు పట్టలేని కోపం వచ్చింది. వెనక నుంచి వెళ్ళి వాడి వీపున ఒక్క చరుపు చరిచి, వెధవా, నేను ఒక్క నిమిషం చూడకపోతే అలా మట్టిలో ఆడతావా? చిచి, ఒళ్ళంతా మట్టి పూసుకున్నావు. నిన్ను ఎంత పరిశుభ్రంగా ఉంచాలని చూస్తానో నువ్వంత డర్టీగా తయారవుతావురా. ఎందుకు నిన్ను కాదు, మీ నాన్న అనాలి. ఇక్కడే కూర్చొని చూస్తూ కూడా మట్టిలోకి వెళ్ళొద్దు అని నిన్ను రెక్కబట్టి యువతలకి గుంజుకొని రానందుకు అంది. ఒక పక్క వాడి ఒళ్ళు కడుగుతోనే మరో పక్క నన్ను మాటలతో కడిగేస్తూ. ఆడుకొని రాదు కాసేపు, ఏమైంది అన్నాను నేను సమాధానంగా. ఏమైందా? చదువుకునే వారేనా మీరు అసలు? మట్టిలో ఆడితే పిల్లలకు రోగాలు రావు అంది ఆశ్చర్యం కోపం కలగలిపి భూమిక. ఆ మాటలతో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది నా మనసు. నా చిన్నతనంలో నేను సావాసగాళ్లతో కలిసి మా ఊరి వీధుల్లో గోళీలు ఆడేవాణ్ణి, బిళ్ళంగోడి ఆడేవాణ్ణి. సైకిల్ చక్రం టైరును ఓ కట్టెపుల్లతో గిరగిరా తిప్పుతూ దాని వెంట పరుగులు పెట్టేవాణ్ణి. ఎండాకాలం నాకు సెగగడ్డలైతే మా అమ్మమ్మ నేలగంధం రాసేది, వేలితో నేల మీద నీళ్లు పోసి గంధం తీసి. కిందపడి దెబ్బ తగిలించుకుంటే వాపు రాకుండా ఉండటం కోసమని ముంతలో నుంచి ఇంత నీటి సున్నం తెచ్చి దెబ్బ తగిలిన చోట రాసేది. మధ్య మధ్య సెలవు రోజు ఒంటికి మట్టి రాసి కాసేపు ఎండలో నిల్చోబెట్టి ఆ తర్వాత స్నానం చేయించేది. దాన్ని మట్టి స్నానం అనేది. మా నాన్న వ్యవసాయదారుడు. స్వయంగా అరక కట్టుకొని పొలానికి వెళ్ళి బురద బురదగా ఉన్న పొలంలో నాగలితో చాళ్లు దున్ని విత్తనాలు వేసేవాడు. ఎప్పుడన్నా నేను నాన్న వెంట పొలానికి పోవటం అంటూ జరిగితే బురద కాళ్లతో నల్లరేగడి పొలంలో నుంచి గట్టు మీదకు వచ్చిన నాన్నను చూసి, నాన్న నీ బూట్లు భలేగున్నాయి అని మూతి మూసుకొని విరగబడి నవ్వేవాణ్ణి. మాది వ్యవసాయదారుల కుటుంబం. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని బతుకుతున్నాం అని కనపడ్డ వాళ్ళందరికీ గర్వంగా చెప్పుకునేవాడు నాన్న. ఆయన అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఆయన నోటంట, మట్టిని నమ్ముకొని బతికే మట్టి మనుషులం, మనకెందుకే అయ్యన్నీ అన్న మాట రావటం విన్నాను నేను. మట్టిలో పనిచేసే కష్టజీవుల్ని ఎవరినైనా మట్టి మనుషులు అని పిలిచేవాడు నాన్న. బావులు తవ్వే కూలీలు, పొలాలు దున్నే కర్షకులు,
గనుల్లో పనిచేసే కార్మికులు ఇలా ఎవరినైనా మట్టి మనుషులు అని మురిపెంగా అనేవాడు. సింగరేణి బొగ్గు గనులు మా జిల్లాలోనే ఉన్నాయి. ఒళ్లంతా బొగ్గు మసితో ప్రాణాలకు తెగించి మరీ చీకటిలో ఆ ఉక్కపోతలో ఎప్పుడు ఎక్కడ ఏది కూలి నెత్తిన పడుతుందో తెలియని దినదిన గండంలాంటి ఆ గనుల్లో సాహసోపేతంగా పనిచేసే గని కార్మికులంటే నాన్నకు ఎనలేని గౌరవం ఉండేది. నాన్న భావాలను పుడికిపుచ్చుకున్న నేను ఎంత ఉత్సాహంగా మా తెలుగు క్లాస్ పుస్తకంలో ఉన్న శ్రీశ్రీ పద్యం కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురించే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అని చదివేవాణ్ణి. అది విని భలేగుందిరా అనేవాడు నాన్న. నాన్నకు నన్ను వ్యవసాయదారుణ్ణి చేయాలని ఉండేది. రైతు కొడుకు రైతే అనేవాడు ఎప్పుడు. అది కనిపెట్టిన మా అమ్మ మట్టి తొక్కుకుంటూ మీరు మోటు బతుకు బతుకుతున్నారు, అది చాలదు, ఇంకా వాడు కూడా ఎందుకు, నా బిడ్డ పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అవుతాడు అనేది. అమ్మకు నాన్న చేస్తున్న పని మీద మొదటి నుంచి గౌరవం, ఇష్టం ఉండేవి కావు. పల్లెల పట్ల నిరసన, పట్టణాల మీద మోజు చూపించేది. ఎవరినో చూసి తను అలా ఉండాలన్న దుగ్ధ ఆమెలో అంతకంతకు బలపడుతూ ఉండేది. కానీ నేను మాత్రం అటు నాన్నల వ్యవసాయదారుణ్ణి కాలేకపోయాను, ఇటు అమ్మ కోరిక మీద పెద్ద ఆఫీసర్ని కాలేకపోయాను. మార్కులు తెచ్చి చదువు సరిగా అబ్బకపోవటంతో సిటీ అయితే వచ్చాను కానీ పెద్ద ఉద్యోగం దొరకలేదు. టీవీ ఛానల్లో రిపోర్టర్గా మాత్రం సెటిల్ కావాల్సి వచ్చింది. నా మనసు నిండా ఎన్నో ఆలోచనలు, భావాలు, అనుభూతులు ఉన్నాయి. కానీ అవి నాకు లక్షల సంపాదనని తెచ్చిపెట్టలేకపోయాయి. ఎండాకాలం వచ్చేసింది. మన ఛానల్ వీక్లీ మ్యాగజైన్ కోసం సీజనల్ సబ్జెక్ట్ ఏదైనా వెరైటీగా షూట్ చేసుకొని తీసుకొని రమ్మన్నాడు మా ప్రోగ్రాం ప్రొడ్యూసర్. దాంతో విత్ కెమెరామ్యాన్ శ్యాంబాబు నేను మైక్ పట్టుకొని వ్యాన్ ఎక్కేశాను. సిటీ దగ్గర ఉన్న పల్లెటూళ్ళు తిరుగుతుంటే ఒక పల్లెలో ఒక దగ్గర కుండలు చేస్తున్న ఓ కుమ్మరి తన వృత్తిని జోరుగా చేసుకుంటూ కనిపించాడు. అతని సారె అని పిలువబడే బండి చక్రం లాంటి కుమ్మరి చక్రం గిరగిరా తిరుగుతూ కనిపించింది. ఒక పక్కన కుండ మీద కుండ అన్నట్టుగా అద్దగా గోడ కానించి ఇంతెత్తున కనిపించాయి కుండలు. ఆ పక్కనే ఎర్రవి, నల్లవి కూజాలు, ముంతలు, చట్టిగిన్నెలు పెట్టి ఉన్నాయి. ఆ దృశ్యం చూడగానే మనసు నిండిపోయింది నాకు. ఇది సీజనల్ అంటే టాపిక్ మంచి దొరికింది అనుకుంటూ డ్రైవర్ కారాపు, శ్యామ్ దిగు అంటూ మైక్ని తీసి నేను చేత పట్టుకున్నాను. కెమెరా ఆన్ చేశాడు శ్యామ్. పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు కుమ్మరి కుండలు చేయటం అన్నది కొత్త విషయమేమీ కాదు, కొత్త దృశ్యమూ కాదు. నేను బడికి వెళ్ళి వచ్చే దారిలో కుమ్మరి కుండలు చేయటం, సాలెలు బట్టలు నేయటం వంటి దృశ్యాలు కనిపించేవి. సిటీ వచ్చి ఇక్కడి సంస్కృతిలో మునిగిపోయాక అవన్నీ మర్చిపోయాను. కానీ సిటీ సంస్కృతి ఆ విషయాన్ని నేను మర్చిపోయేలా చేయటానికి మరో కారణం కులాభిమానాలు, కుల రాజకీయాలు, ఇంకా ఘాటుగా చెప్పాలంటే కుల కండూతి, వీటన్నిటినీ బాహాటంగా కొనసాగిస్తూనే ఒక పక్క కొట్టుకొచ్చొస్తూనే మరో పక్క కులం పేరు ప్రస్తావించొద్దు, కావాలంటే ఒక సామాజిక వర్గానికి చెందిన అని అనండి అని రూల్స్ పాస్ చేస్తున్నారు ప్రభుత్వం. చెప్పేదొకటి చేసేదొకటి అంటే ఇదే. అసలు ఉన్నమాట ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఏ కులం వాళ్ళకైనా ఎవరి కులం గురించి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్న వృత్తి పట్ల వాళ్ళకు అభిమానం ఉంటుంది. అంతేకాని ఆత్మన్యూనతకు గురికారు. కులవృత్తిని మించింది లేదు అనుకుంటూ ఎవరి వృత్తిని వాళ్ళు అభిమానంగా చేసుకుంటారు. ఈ పని మా కులానికి తప్ప మరొకరికి రాదు అని వాళ్ళు అనుకోవటం ఆ గర్వానికి కారణం. నిజమే కదా మరి. దాంతో అన్ని కులాల వారు ఒకరి వస్తువుల మీద మరొకరు ఆధారపడతారు గనక పరస్పరం గౌరవించుకుంటారు కూడా. అదంతా నా చిన్నప్పుడు మా ఊళ్ళో నేను కళ్ళారా చూశాను. తక్కువ కులం, ఎక్కువ కులం వంటివన్నీ ఎవరో కొంతమంది స్వలాభంతో
అహంకారంతో సంకుచిత మనస్సుతో రాజకీయాలు చేయటం కోసం మధ్యలో సృష్టించినవి. కులాన్ని బట్టి వృత్తులు కాదు, వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. కులం అంటే ఒక గ్రూప్ అన్న సామాజిక జ్ఞానం ఉన్నవాళ్ళెవరూ కులాల కుంపట్లను రాజయ్యరు, కులాల మధ్య వైషమ్యాల చిచ్చు రగల్చరు అని అనుకుంటూ గిరగిరా తిరుగుతున్న సార దగ్గరికి వెళ్ళి 2 చేతులతో మట్టి ముద్దను ఒడుపుగా పట్టుకొని కొద్ది కొద్దిగా మునవేళ్లతోనే పైకి లాగుతూ దాని ఒంటి వంపులు మూతి అంచులు తీర్చిదిద్దుతున్న అతని పని నైపుణ్యాన్ని కన్ను రెప్పవేయకుండా చూశాను. గిరగిరా తిరుగుతున్న చక్రం మీద కుమ్మరి కుండ చేయడాన్ని ఇలాగే చిన్నప్పుడు బడి నుంచి ఇంటికొస్తూ వీధిలో నిల్చొని చూసేవాణ్ణి. అద్భుతం అనిపించేది. నాకు అలా చేయాలని అనిపించేది. ఇప్పుడంటే సిటీల్లో పోటరీ క్లాసెస్ అంటూ మిషన్తో తిరిగే చక్రాల మీద రకరకాల మట్టి పాత్రలను చేయటం నేర్పిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అయితే ఈ పనిని కుమ్మరే చేయాలి అన్న గ్రామ కట్టుబాటు ఉండేది. ఎవరు చేసే పని వాళ్లే చేయాలి, ఒకళ్ళ పనిలో మరొకరు వేలు పెట్టకూడదు, కులవృత్తిని సంకరం చేయకూడదు అన్న రూల్ ఉండేది. అదే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. ఆ కుమ్మరి చేతుల నిండా అంటిన బంకమట్టిని చూస్తుంటే మా నాన్న అప్పుడు తరచూ అనే మాట మట్టి మనుషులు గుర్తుకొచ్చింది. నిజమైన మట్టి మనుషులంటే వీళ్లే కదా అని అనిపించింది. మట్టిని సంస్కృతంలో మృణ్మయం అంటారు. మృణ్మయ పాత్రలు అంటే మట్టి పాత్రలు. అవి పురాణ కాలంలోనే ఉండేవి. మమ్మల్ని చూసి తిరుగుతున్న చక్రాన్ని ఆపాడు అతను. కెమెరా మైకులతో వచ్చిన మా ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు అని అడిగాడు. మేము ఒక టీవీ ఛానల్ నుంచి వచ్చాం, నువ్వు కుండలు ఎలా చేస్తున్నావో ఎలా అమ్ముతున్నావో వంటివి అడిగి ఇంటర్వ్యూ చేద్దామని. నీ పేరు? నా పేరా? ఏడుకొండలు. చూడు ఏడుకొండలు, నువ్వు ఈ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఓ ఇప్పుడా 20 సంవత్సరాల నుంచి చేస్తానా. మా తాత ముత్తాతలందరూ ఇదే పని. మా కులవృత్తి ఇదే కదా. మా కులవృత్తి అంటే మాకు దేవుడు. 2 చేతులు జోడించి దండం పెడుతూ అన్నాడు తాత. అవునా? రోజుకి ఎన్ని కుండలు చేస్తావు? కుండలైతే ఓ 20 దాకా, కూజాలు 15 దాకా. ఒకటి ఎక్కువ తక్కువ అనుకోరాదిక, అందాజా చెప్తున్నా. అవి కాక ఇంకేమన్నా చేస్తావా? ఎందుకు చేయను? అదిగో ఆడ పెట్టున్నాయిగా చట్లు, ముంతలు, కూరలు వండుకునే గిన్నెలు, దీపావళి వస్తుందంటే పెమిదెలు, ఇట ఇంకా చాలా చేస్తాం. ఎలా చేస్తారు ఈ మట్టి పాత్రలను? ఎట్టా అంటే బంకమట్టి తెచ్చి ఎండబెట్టి అందులో ఇసుక, వరిపట్టు కలిపి నీళ్లతో ముద్ద చేసి బాగా మర్దన చేసి అప్పుడు చక్రం మీదికి ఎక్కిద్దాం. అవునా? వెరీ గుడ్. మరి బాగా అమ్ముడిపోతాయా తాత ఇవన్నీ? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు కుండలో నీళ్ళు ఎవరు తాగుతున్నారు? అందరూ ఫ్రిడ్జ్లు కొంటున్నారు, స్టీల్ గిన్నెలు, ఇండాలియం కుక్కర్లు, నాన్ స్టిక్ ప్యాన్లు వాడుతున్నారు. అందుకని అడుగుతున్నా అని అడిగాను. మంచి ప్రశ్న అడిగావు, కానీ నేను చెప్పేది ఇనుకో. ఆ వెనకటి కాలంలో అన్నిటికీ మట్టి పాత్రలే ఆడేవాళ్ళు. ఆ తర్వాత మధ్యకాలంలో నువ్వు చెప్పినట్టు కుక్కర్లు, టీలు గిన్నెలు వాడారు. అప్పుడు మా వ్యాపారం కూడా బాలే. కానీ ఇప్పుడు జనం టీలు, నాన్ టిక్కు, అల్యూమినియం పాత్రలు వాడితే రోగాలు వస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ క్యాన్సర్లు, ఊపిరితిత్తుల రోగాలు, మూత్రపిండాలు పాడవటం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? అందుకని ఇన్నాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ అంతా మట్టి వైపు మరలారు. ఎంతైనా మట్టి మన కన్న తల్లి లాంటిది కదా బాబు. చల్లని తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అందుకని ఒక్క మాట చెప్తున్నా ఇనుకో. మట్టిని నమ్ముకున్న వాడేవాడు నట్టపోడు. మట్టి ఒంటికి మంచిది. ఆరోగ్యాన్నే కాక రోగానికి మందులా కూడా పనిచేస్తుంది. మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా బాబు. మళ్ళీ పోవాల్సింది కూడా అక్కడికే. మన్నులో మన్నైపోతాం. అందుకే అన్నది మట్టి మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని అన్నాడు ఏడుకొండలు. ముఖంలో నిర్మలమైన నమ్మకమైన హావభావాలు ప్రస్ఫుటిస్తూ ఉండగా. ఓకే తాత, ఇంకా వస్తాం. ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా ఇచ్చావు, థ్యాంక్ యూ అని
మైక్ స్విచ్ ఆఫ్ చేసి అతని చేతిలో కొన్ని డబ్బులు పెట్టి వెనక్కు తిరిగి వ్యాన్ వైపు వచ్చాను. నన్ను అనుసరించాడు శ్యామ్. వ్యాన్లో వచ్చి కూర్చున్న నా ఆలోచనలు ఇంకా ఆ మనిషి చుట్టే తిరుగుతున్నాయి. మట్టి మనిషితో ఇంటర్వ్యూ ఎంత బాగుంది. భవిష్యత్తులో ఇంకా ఎందరో మట్టి మనుషులు కావటానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఫారెన్ నుంచి రోబోల పేరిట వస్తున్న ఆ ఇనుప మనుషుల కన్నా మన దేశపు ఈ మట్టి మనుషులు నయం కాదు. ఎంతైనా ఇది వేదభూమి, కర్మభూమి. మన దేశ సంస్కృతికి సాటి వచ్చేది ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. హెడ్స్ ఆఫ్ టు ఇండియా, హెడ్స్ ఆఫ్ టు ఇండియన్ పీపుల్ అనుకున్నాను, మనసంతా మట్టి పరిమళంతో నిండిపోగా. ఇదండి మట్టి మనుషులు కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వారం ఒక సూపర్ డూపర్ కామెడీ కథతో కలుసుకుందాం. దాని పేరేంటో ఇప్పుడే చెప్పను. ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.